హై ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారు అయితే ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. అందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సరస్వతి అమ్మవారిని తాకండి అని చెప్పేసి బాబాగారు అయితే చెప్తున్నారండి. అమ్మవారిని తాకితే మనకు విద్య, బుద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ సమర్పిస్తారు ఆ బాబాగారు. కాబట్టి ఈ చిన్న కథ వినండి. అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉంటుంది. ఈరోజు ఆశ్వీజ శుద్ధ సరస్వతి అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో మనకు నవరాత్రులలో అమ్మవారు 7వ రోజు అన్నమాట. మూలో నక్షత్రం ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజున మనం విన్న సకల శుభాలు కలుగుతాయి. ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. గ్రహ దోషాలు తొలగి చక్కటి విద్య లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మరి ఎంతో విశేషమైన ఈరోజు తప్పకుండా వినాల్సిన ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. చదువుల తల్లి, సకల విద్యలకు అధిపతి సరస్వతీదేవి. సరస్వతి అమ్మవారు ప్రశాంతంగా ఉంటారు. మనకు విద్య ప్రసాదిస్తారు. వీణ పట్టుకొని ప్రశాంతంగా ఉండి అమ్మవారు రాక్షసులను వధించిందని మీకు తెలుసా? పూర్వం శుంభ నిశుంభులు అని ఇద్దరు రాక్షసులు అన్నదమ్ములు ఉండేవారు. ఈ రాక్షసులు చాలా బలమైన వారు. అంతా నాకే కావాలి అని అత్యాశతో ఉండేవారు. మేము రాజుగా ఉండాలి అని అనుకునేవారు. ఎన్ని సంవత్సరాలైనా ఏకాగ్రతతో తపస్సు చేశారు. బ్రహ్మ ద్వారా వరాన్ని పొందారు. ఎవరి నుంచి మరణం లేకుండా కేవలం స్త్రీ ద్వారానే మరణం కలగాలని వరాన్ని కోరుకున్నారు. ఎందుకంటే స్త్రీలు అబలవు, వాళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేరు అని అజ్ఞానంతో ఆ కోరికను కోరుకున్నారు. బ్రహ్మగారు వరం ఇచ్చేశారు. స్వర్గానికి వెళ్ళి యుద్ధం చేసి అక్కడున్న కల్పవృక్షము, కామధేనువు అన్నిటినీ తెచ్చుకుందామని ప్రయత్నిస్తారు ఈ అన్నదమ్ములు. ఈ వస్తువులను ఎవరు సృష్టించారు? వారి దగ్గరికి వెళ్ళి పట్టుకోవడం మంచిది అని నారదుడు ఆ శుంభ నిశుంభులకు విన్నవిస్తాడు. నారదుడు ఆ మాట అనగానే శుంభ నిశుంభులు పాతాళానికి వెళ్ళిపోతారు. శుంభ నిశుంభులు భూలోకానికి వెళ్ళి ఋషులను, మునులను భయపెడతారు. మీరు చేసే యజ్ఞ యాగాదులు మాకే చెందాలని మునులను హెచ్చరిస్తారు. దీంతో భయపడిపోయిన మునులు యజ్ఞ యాగాదులు చేయడం మానేసి తపస్సు చేసుకునేవారు. భూలోకంలో, దైవలోకంలో అందరూ విసిరిపోయి అమ్మవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధను విన్నవించుకున్నారు. నారాయణుడు అమ్మవారికి ఈ విధంగా మొరపెట్టుకున్నాడు. మీరు ఏదో ఒక రూపం నుంచి శుంభ నిశుంభులను నాశనం చేయమని కోరుకున్నారు. అప్పుడు సరస్వతీదేవి అమ్మవారు బయటకు వచ్చింది. తెల్లటి అంశం మీద కూర్చొని తెల్లటి వస్త్రాలను ధరించి వీణ వాయించుకుంటూ మహాసరస్వతి అమ్మవారు ఉద్భవించింది. ఇంత సాత్వికంగా ఉన్న అమ్మవారు ఈ శుంభ నిశుంభులను ఏం చేస్తుంది అని అనుకున్నారు అందరూ. అమ్మవారు కాశ్మీరులో, హిమాలయాల్లో కొలువై ఉన్నది అని శుంభ నిశుంభులకు తెలుస్తుంది. ఆమె కావాలి అని చండాముండాసురులను పంపిస్తారు ఆ అన్నదమ్ములు. వారు ధూమ్రాక్షుడిని పంపిస్తారు. ఆ ధూమ్రాక్షుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి చండాముండలు నిన్ను తీసుకురమ్మన్నారు అని చెప్తారు. అప్పుడు హంస సింహం అవుతుంది. సింహం ధూమ్రాక్షుడిని తినేస్తుంది. అప్పుడు చండాముండలు మాకు ఇది రెక్క కాదు అని అమ్మవారి దగ్గరికి వెళ్తారు. అమ్మవారు వెంటనే తెలుపు వర్ణం నుంచి ఎర్రని రక్తవర్ణంలోకి మారిపోతుంది. భయంకరమైన రూపాన్ని ధరిస్తుంది. కానీ చండాముండలు అమ్మవారి రూపాన్ని చూడకుండా ఆమెలో ఉన్న సౌందర్యాన్ని చూస్తారు. అమ్మవారు ఇద్దరిని సంహరిస్తుంది. అప్పుడు నారదుడు శుంభ నిశుంభులకు వెళ్ళి మీరు వివాహం చేసుకోవాలని కన్య వచ్చిందా అని అడుగుతారు. వెంటనే శుంభ నిశుంభులు అమ్మవారి దగ్గరికి వెళ్తారు. అమ్మవారితో యుద్ధం చేస్తారు. వెంటనే శుంభ నిశుంభులు సింహాన్ని జయించి సింహరూపం ధరిస్తాడు. సింహాన్ని జయించడానికి ఏనుగు రూపాన్ని ధరిస్తాడు. అయినా సరే అమ్మవారి శంభుని సంహరిస్తుంది. నిశంభుడితో ఇలా పలుకుతుంది, నీ బుద్ధి మందగించినంత వరకు నేనెవరినో గుర్తుకు రాదు, స్త్రీ అబల కాదు అని ఆమె చెప్తుంది.
వెంటనే అమ్మవారు అష్టాదశ భుజ శక్తులతో తన సింహంతో నిశుంభుని సంహరిస్తుంది. అప్పుడు దేవతలంతా కూడా ప్రత్యక్షమై పూల వర్షం కురిపిస్తారు. దుందుభి నాదాలు మోగుతాయి. అప్పుడు దేవతలంతా కలిసి ఇలా ప్రార్థిస్తారు: అమ్మా, నీ ఉగ్ర రూపం కంటే సాత్విక రూపమే మాకు నచ్చింది అని పలకగానే అమ్మవారు మహామాయ సరస్వతి రూపంలోకి మారిపోతుంది. జ్ఞానం కలుగుతుంది. ప్రజలంతా కూడా అమ్మవారిని ప్రార్థిస్తారు. మనలోని ఆ విద్యని నిశుంభులు ఆ విద్య పోయిందంటే జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం కోసం సరస్వతీదేవిని ఆరాధించాలి. ఈ కథ ఎవరైతే వింటారో వారికి గ్రహదోషాలు, మూఢత్వం తొలగిపోతాయి. చక్కటి విద్య లభిస్తుంది. చండీ సప్తసతిలో ఈ కథ వివరాలు ఉంటాయి. ఇప్పుడు సరస్వతీదేవి వ్రతకథను మనం తెలుసుకుందాం. ఒకసారి సూతుడు సౌనకాది మహామునులకు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు: ఓ మహర్షులారా, మీకు ఒక ఉత్తమమైన వ్రతకథను వినిపిస్తాను, వినండి. ఆశ్వీజ శుక్ల పాడ్యమి మొదలుకొని 9 రాత్రులు దుర్గా, లక్ష్మీ, సరస్వతులను పూజించుకుంటాం కదా, అలాగే మూల నక్షత్రంను మొదలుకొని పూజ చేసుకోవాలి అని సూతుడు చెప్పగా ఋషులందరూ కూడా ఇలా పలికారు: ఓ ఋషివర్య, పూర్వం ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా? అలా ఆచరించిన వారికి ఎలాంటి ఫలితం కలిగింది అని అడగగా సూతుడు ఇలా చెప్పాడు: ఓ మునులారా, కృతయుగంలో ధార్మికుడు, ప్రజాపాలన సమర్థుడైన సుకేతువు అనే రాజు ఉండేవాడు. అతడికి సౌందర్య, గాంభీర్య, యవ్వన సంపన్నురాలైన సువేది అని భార్య ఉండేది. ఇలా ఉండగా రాజుకు అతని జ్ఞాతులకు విరోధం వచ్చి యుద్ధ సన్నద్ధుడై కథన రంగానికి పోయి భీకరంగా యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధంలో సుకేతుడు శత్రువుల దాటికి తట్టుకోలేక పరిగెత్తిపోతున్నాడు. ఇలా పోతూ ఉన్న సుకేతుడిని చూసి అతని భార్య, ఓహో, నా నాథుడు యుద్ధంలో నిలవలేక పారిపోతున్నాడు, నేను కూడా ఇక్కడ ఉండకూడదు అని సుమేధ భర్తను అనుసరించి వెళ్ళిపోయింది. ఇలా ఇద్దరు కొంత దూరం పోయి ఒక అరణ్య ప్రాకారంలోకి ప్రవేశించి ఆకలి దప్పికలతో ఎంతో బాధపడుతూ నడుస్తూ ఉన్నారు. ఇలా ఉండగా కొన్ని రోజులకి ఆ రాజు వ్యాధితో కనీసం ఒక్క అడుగు కూడా వేయడానికి ఓపిక లేక శక్తి లేకుండా అయిపోయాడు. అంతటా ఆ రాజపత్ని ఎంతో బాధతో భర్తను తన తొడపైన ఉంచుకొని బోరున విలపిస్తూ ఉంది. అప్పుడే అటుగా పోతున్న అంగీరస మహర్షి ఆ వనితామణిని చెంతకు వచ్చి ఇలా పలికాడు: ఓ నారద తిలకమా, నీకు క్షేమం కలుగుగాక. మీ ఇద్దరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? రాజ్యాన్ని, బంధుమిత్రులను వదిలి ఒంటరిగా ఆకలితో బాధపడుతున్నారు. ఈ అరణ్యంలో ఎలా సంచరిస్తున్నారు అని అడిగాడు. ఆమెకు మాట్లాడడానికి కూడా ఓపిక లేక, నోరు రాక, కన్నుల నుండి బుటబుట కన్నీరు కారుస్తూ వెక్కి వెక్కి ఏడ్చింది. అంతటా ఆ మునివర్యులు ఇలా పలికారు: ఓ వనితా రత్నమా, బాధపడకు. లోకంలోనే ఎవరు కూడా బాధపడడం వల్ల ఏ కార్యాన్ని సాధించలేరు. కాబట్టి మీ బాధలన్నీ తొలగిపోయే ఉపాయాన్ని చక్కగా చెప్తాను, శ్రద్ధగా వినండి అన్నాడు. అప్పుడు సుదేవి ఇలా పలికింది: ఓ మునివర్య, ఇద్దరు నా భర్త. ఇతను నా రాజ్య పరిపాలన చేస్తూ ఉండగా కొద్ది రోజులు ఇతడికి జ్ఞాతునకు విరోధం సంభవించింది. దాంతో ఇద్దరు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో శత్రువుల దాడికి తట్టుకోలేక నా భర్త యుద్ధం నుండి పారిపోయి వచ్చాడు. నేను కూడా నా భర్త వెంట వచ్చాను. కాబట్టి ఓ మహాత్మా, మరలా మాకు రాజ్యం, పుత్ర సంతానం కలగడానికి ఉపాయం ఉంటే చెప్పండి అని ప్రార్థించింది. అప్పుడు ఆ అంగీరస మహర్షి ఇలా చెప్పారు: ఓ పుణ్యవతి, నా వెంటరా. అతి సమీపంలో పంచవటి తటాకమునందు దుర్గా క్షేత్రం ఉన్నది. అక్కడ ఆ మహాదేవిని భక్తియుక్తులతో పూజిస్తే నీకు మళ్ళీ రాజ్యం, పుత్ర పౌత్రాది సంపదలను కలుగుతాయి అని చెప్పి సువేదిని, రాజును తన వెంట తీసుకుపోయాడు అంగీరసుడు. ఆ మహర్షి సువేది భర్తతోటి స్నానం చేయమనగా సువేది స్నానం చేసి వస్త్రాలను ఎండబెట్టుకొని వచ్చింది. అప్పుడు అంగీరస మహర్షి సువేదుడిచే దుర్గా, సరస్వతీ దేవతలకు షోడశోపచారాలతో పూజ చేయించాడు. ఇలా సువేది
పాడ్యమే మొదలుకొని 9 రోజులు పూజ చేసి 10వ రోజున ఉదయమే మేల్కొని స్నానం చేసి పాయసాన్నంచే దుర్గాదేవి యొక్క మంత్రాన్ని ఉచ్చరిస్తూ హోమం చేసి అంగీరస మహర్షికి దంపత పూజ చేసి వారి అనుగ్రహం వలన వివిధ దానాలు చేసి యథావిధిగా వ్రతాన్ని పరిసమాప్తం గావించింది. అంగీరస మహర్షి ఆశ్రమం నందు కొన్ని దినాలు సుఖంగా ఉండగా ఆ అమ్మవారి మహత్యం వలన సుమేధి గర్భం ధరించి 10వ మాసమున ఒక పుత్రుని కన్నది. అంతట అంగీరస మహర్షి ఆ బాలుడుకు జాత కర్మాది సంస్కారాదులు జరిపించి సూర్యప్రతాపుడు అని నామకరణం చేశాడు. 5 సంవత్సరాలు రాగానే విద్యాభ్యాసం చేయించాడు. తర్వాత ఆ బాలుడు సకల క్షాత్ర విద్యలు నేర్చుకుని యవ్వనం వచ్చిన తర్వాత ఆ మహర్షి యొక్క అనుమతి తీసుకొని తన శత్రువులపైకి యుద్ధాన్ని వెళ్ళి వారితో భీకర యుద్ధాన్ని చేసి ఆ యుద్ధంలో శత్రువులను తన అస్త్రశస్త్రాలచే గడగడలాడించి వారిని ఓడించి తన రాజ్యాన్ని చేజెక్కించుకున్నాడు. తరువాత అంగీరస మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆ మునివర్యుడి ఆశీర్వాదం తీసుకొని తల్లి తండ్రులను తీసుకొని తన రాజ్యానికి చేరుకున్నాడు. ఆ సువేమి ప్రతి సంవత్సరం దుర్గా సరస్వతులను పూజిస్తూ ఇహలోకమున పుత్ర పౌత్రాదులతో సకల సంపదలతో కొడుకుని సుఖంగా ఉండి తనంతరం స్వర్గలోక ప్రాప్తిని పొందింది. ఈ వ్రతాన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు చేయవచ్చు. ఈ కథ విన్నవారు పఠించిన వారు సకల పాప విముక్తులై ఇహలోకమున సర్వ సుఖాలను అనుభవించి చివరకు స్వర్గలోక ప్రాప్తిని పొందుతారు. ఇదే శ్రీ సరస్వతీదేవి యొక్క వ్రత కథ. ఈ కథను విన్నంతనే ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. గంధర్వులు పుష్పాల సువాసన నుండి ఉద్భవించిన దేవతలు అని నమ్ముతారు. వారు సోమ మొక్కను దేవతల నుండి దొంగిలించారు. ఎందుకంటే దాని మద్యపానం మరియు ఉత్తేజపరిచే రసం ఏవులను అమృత్వం కలిగిస్తుందని వారి నమ్మకం. గంధర్వులు సోమ మొక్కను దేవతల నుండి అపహరించారు. దీంతో దేవతలకు కోపం వచ్చింది. అందరూ యుద్ధానికి సిద్ధమయ్యారు. గంధర్వుల మీద దేవతలు యుద్ధానికి సిద్ధమయ్యారు. కానీ సరస్వతీదేవి యుద్ధం వద్దని, పోరాటాలకు లేకుండా మొక్కను తిరిగి పొందుతానని వాగ్దానం చేస్తుంది. సరస్వతీదేవి గంధర్వుల ఉద్యానవనంలోకి నడుస్తుంది. తన వీణతో రాగాలు మరియు రాగిణీల మంత్రముక్తమైన రాగాలతోటి అందమైన సంగీతాన్ని సృష్టిస్తుంది. ఆ సంగీత స్వరాలకు గంధర్వులు మైమరిచిపోతారు. సంగీతాన్ని తమకు నేర్పించమని గంధర్వులు సరస్వతీదేవిని ప్రాధేయపడతారు. అప్పుడు సరస్వతీదేవి ఇలా చెప్తుంది: సోమ మొక్కను దేవతలకు తిరిగి ఇస్తే నేను మీకు సంగీతం నేర్పిస్తానని చెప్తుంది. ఆ షరతుకు గంధర్వులు అంగీకరిస్తారు. వెంటనే సోమ మొక్కను దేవతలకు అప్పగిస్తారు. దాంతో దేవతలు తమ సోమ మొక్కను తిరిగి పొందుతారు. యా కుందేతు తుషారరః తబలా, యా శుభ్రవస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మార్చిత శంకర ప్రతికృతిరితి దేవసదా పూజిత, సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేష జాడ్యాపహ. నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున అమ్మ సరస్వతీదేవిగా మంత్రోపదర్శనమిస్తుంది. జ్ఞానానికి అధిష్టాన దేవత సరస్వతీదేవి. ఈమె బ్రహ్మచర్యంలో అంశ వాహనాన్ని అధిష్ఠించి ఉంటుంది. ఈశ్వరుడికి పాదుకాంత దీక్ష ఇచ్చి చతుర్షష్ఠి కళను అనుగ్రహించింది సరస్వతీదేవియే. సంగీత రస స్వరూపమైన నెమలి వాహనంగా ధవలవర్ణ వస్త్రాలను ధరించి అక్షమాలను వీణను 2 చేతులతో ధరించి చంద్రధ్వజునైన ఎంతో అమ్మవారు దర్శనమిస్తుంది. సరస్వతి బుద్ధిప్రదాయిని వాగ్దేవి. సకల ప్రాణుల నాలికపై ఈ వాగ్దేవత నివసిస్తుందని శృతులు చెప్తున్నాయి. సరస్వతీదేవిని అర్చిస్తే అజ్ఞానంధకారం తొలగిపోతాయి, బుద్ధి వికాసం జరుగుతుంది. త్రిశక్తి స్వరూపాలలో ఈ అమ్మ 3వ శక్తి. సరస్వతీదేవత విద్యార్థుల పాలిట కల్పవల్లి. ఈరోజు అమ్మవారిని తెల్లటి పూలతో అర్చిస్తే చాలా మంచిది.
అలాగే సరస్వతి అష్టోత్తరాన్ని పఠించాలి. ఈరోజు పూజ చేసుకున్నాక ఆర్థిక సమస్యల నుండి చదువుకోలేకపోయే పిల్లలకు సహాయం చేయడం, విద్యార్థులకు పుస్తకాలను, పెన్నుల వంటి దానం చేయడం వలన ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు చాలా చోట్ల సరస్వతి దేవాలయాల్లో వాళ్ళ విద్యాభ్యాసం చేయిస్తారు. సరస్వతి, శారద, భారతి, హంసవాహిని, వీణాపాణి ఇలా ఎన్ని పేర్లు ఉన్నా అమ్మ రూపం ఒకటే. వాక్శుద్ధి, విద్య, వివేకం, కళలు, విజ్ఞానం అన్నిటికీ మించి మంచి బుద్ధిని ప్రసాదించి చల్లని తల్లి సరస్వతీదేవి. రామాయణ ఇతిహాసాలలో సరస్వతీదేవి పాత్ర ఉందని చెప్పవచ్చు. రామాయణంలోని లంకేశ్వరుడి సోదరుడైన కుంభకర్ణుడికి ఒక వింత కోరిక కలిగింది. కుంభకర్ణుడు మృత్యువులు లేని జీవితాన్ని పొంది ఈ ప్రపంచాన్ని శాసించాలని కోరికను పొందడానికి బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సును చేస్తాడు. అయితే అతడికి ఇలాంటి వరాన్ని ఇస్తే ప్రపంచం మొత్తం కూడా అల్లకల్లోలం సృష్టిస్తారని తెలిసిన బ్రహ్మదేవుడు ఎప్పటికీ ప్రత్యక్షం కాగడు. కానీ కుంభకర్ణుడు పట్టు వదలని విక్రమార్కుడిలాగా కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేస్తాడు. కుంభకర్ణుడు తపస్సు చేయడంతో బ్రహ్మదేవుడికి దిక్కుతోచక సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఈ విషయం మొత్తం కూడా తెలియజేస్తాడు. సరస్వతీదేవిని బ్రహ్మదేవుడు వేడుకుంటూ, దేవి, కుంభకర్ణుడికి అమృతం వరిస్తే ఈ ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది. ఆ వరాన్ని నా నుంచి పొందడానికి పట్టు వదలకుండా తపస్సు చేస్తున్నాడు. కాబట్టి ఈ లోక కంటకుడైన కుంభకర్ణుడు వరాన్ని కోరే సమయంలో అతడి వాక్కు తారుమారు చేయమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు. అందుకు సరస్వతీదేవి ఒప్పుకోవడంతో భూలోకంలోనే తపస్సు చేస్తున్న కుంభకర్ణుడికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. నీ తపస్సుకు నేను మెచ్చాను, ఏం వరం కావాలో ఒప్పుకుంటాడు. దానికి ప్రత్యక్షమవడంతో బ్రహ్మదేవుడు ఎంతో ఆనందపడి తమకు అమరత్వ వరాన్ని ప్రసాదించమని అడగబోయే సమయంలోనే సరస్వతీదేవి అతని మాటలను తారుమారు చేసి 6 నెలల పాటు తిండి, 6 నెలల పాటు నిద్ర కావాలని వరాన్ని అడిగేలా చేస్తుంది. ఈ విధానంగా కుంభకర్ణుడి నిద్ర వెనకాల సరస్వతీదేవి కారణమని చెప్పవచ్చు. ఎంతో పవిత్రమైన, విశేషమైన ఈ కథలను ఈరోజు విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీ అందరికీ కలుగుతుంది. బ్రహ్మ సకల సృష్టికర్త కనుక సరస్వతిని కూడా బ్రహ్మే సృష్టించాడని, సృష్టి కార్యంలోనే తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడని ఒక కథ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీ మాతాదేవి ప్రసాదించిందని దేవి భాగవతం చెప్తుంది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక కథ చెప్తుంది. పూర్వం ఒకసారి సనత్ కుమారుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి జ్ఞానం గురించి చెప్పమన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మ జ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్ధాంతం చేసి సనత్ కుమారుడికి చెప్పాడు. అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతోటే సరస్వతిని స్తుతించాడు. ఆ తర్వాత అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్ధాంతకరించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పురాసుతుల గురించి వాల్మీకిని అడిగాడు. వాల్మీకి జగదాంబను స్మరించాడు. అలా ఆయన సరస్వతుడైన పొంది పురాణ సూత్ర జ్ఞానాన్ని పొందుతాడు. వ్యాసుడు కూడా 100 పాటు పుష్కర తీర్థంలోని సరస్వతి గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు. ఆ తర్వాతనే ఆయన వేద విభాగాన్ని పురాణాలను రుచులు చేశాడు. ఒకసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుణ్ణి కోరాడు. శివుడు పాటు దివ్యవాణి తలుచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరికి వెళ్ళి సప్తశాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి 1000 దివ్య సంవత్సరాల పాటు సరస్వతిని జ్ఞానించి శబ్దశాస్త్రం పొందాడు. పొరపాటున గురు ఆగ్రహానికి గురువై తాను చదువుకున్న చదువునంతా కూడా యాజ్ఞవల్క మహర్షి
అప్పుడు ఆయన పుణ్యప్రదమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడి గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షిని భక్తి మెచ్చి వేద వేంగాలను చదివించాడు. అయితే యాజ్ఞవల్కుడికే జ్ఞాపకశక్తి లేకపోవడం వల్ల గమనించిన సూర్యభగవానుడు సరస్వతి సూత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని తెలియజేశాడు. యాజ్ఞవల్క మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతి స్తుతి విడవకుండా చేశాడు. ఆ స్తుతిలో తాను గురు శాపం వలన విద్యాన్యుడిగా అయినట్టు, జ్ఞాపకశక్తి కోల్పోయినట్టు చెప్పాడు. తన మీద దయ చూపి జ్ఞాపక శక్తులను ప్రసాదించమని, విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని, చంద్రరచనా శక్తి, ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు యాజ్ఞవల్క మహర్షి. సత్యసభలో మంచి విచారణా శక్తిని, సత్యస్వరూపిణి, వాక్యాన రూపిణి, వాక్యాధిష్టాతృ రూపిణి అయిన సరస్వతిని పదే పదే స్తుతించడంతో ఆ మాత యాజ్ఞవల్క మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా సుఖముగా వెలుగ పొందమని ఆశీర్వదించింది. ఈ సరస్వతి స్తుతి అంతా దేవి భాగవతంలో ఉంటుంది. ఆ దేవిని కొలుచుకొని మహత్తర భాగ్యం మనకు తెలుగువారికి ఉంది. అదే బాసర. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. బాసర క్షేత్రం ఈనాటిది కాదు. బ్రహ్మాండ పురాణంలో ఈ సర మహత్యం గురించి వివరించబడి ఉన్నది. అందులో ప్రముఖంగా కనిపించే కథ మాత్రం వ్యాసుడికి సంబంధించింది. కురుక్షేత్ర సంగ్రామంతో మనసు చెలించిపోయిన వ్యాసుల వారు ప్రశాంతంగా తపస్సును చేసుకునేందుకు గోదావరి తీరంలోని మధ్య భాగమైన బాసరకు చేరుకున్నారట. ఇక్కడి గోదావరిలో స్నానం చేస్తూ ఉండగా వ్యాసుల వారికి సరస్వతి సాక్షాత్కరించిందని చెప్తూ ఉంటారు. భూలోకమైన తన నివాస స్థానం బాసరే అని శపథంతో తన విగ్రహాన్ని రూపొందించమని ఆమె వ్యాసుల వారికి వెల్లడించిందట. అమ్మవారి ఆజ్ఞ మేరకు వ్యాసుల వారు రోజు పిడికెడు మట్టిని తీసుకొని నిదానంగా ఒక విగ్రహాన్ని రూపొందించాడంట. అదే ఈనాడు కనిపించే మూల విరాట్ అని చెప్తుంటారు. ఆ మూల విరాట్కి పసుపు పూస్తూ ఆమెకు సరికొత్త రూపుని అందిస్తూ ఉంటారు. అమ్మవారి విగ్రహానికి సమీపంలోని మహాలక్ష్మి, మహాకాళి విగ్రహాలు కొలువై ఉంటాయి. ఇలా ముగ్గురమ్మలు ఒక చోట కొలువై ఉండడం కూడా చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆలయంలోని విగ్రహం వ్యాసుల వారి చేతితో రూపొందించింది కనుక ఈ ప్రదేశానికి వ్యాసర అని పేరు ఉండేది. దాని నామాంతరమే బాసర. సాధారణంగా జ్ఞాతల చేతిలో ఆయుధాలు ఉంటాయి, కానీ సరస్వతీదేవి రూపులో ఎక్కడ ఆయుధాలు కనిపించవు. జ్ఞానమే ఆమె ఖడ్గం, సంగీతమే ఆమె సాధనం, ప్రశాంతతే ఆమె వ్యక్తిత్వం. అందుకే పుస్తకం, వీణను చేతపట్టి ధవళ వస్త్రాలతో కనిపిస్తుంది ఆమె. తత్వ విచారానికి, పరిపూర్ణ వ్యక్తిత్వానికి చిహ్నమైన కమలం మీద ఆసీనులై ఉంటుంది ఆవిడ. అందుకే జ్ఞానాన్ని ఆశించే ప్రతి హిందువు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అంటూ ఆ తల్లిని పూజిస్తారు. ఎంతో పవిత్రమైన, విశేషమైన ఈరోజు అమ్మవారికి సంబంధించిన ఈ కథను విని ఈ మంత్రము పఠిస్తే చాలు, అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా మీకు కలుగుతాయి. కాబట్టి బాబాగారు అమ్మవారిని తాకమని ఎందుకు చెప్పారు అంటే, ఈ నవరాత్రులలో సరస్వతి అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పేసి ఆ బాబాగారు అయితే చెప్పారండి. కాబట్టి సరస్వతి అందరికీ ఉన్నట్లయితే అన్నీ ఉన్నట్టే. మనకు విద్య లేనిది ఏది జరగదు. కాబట్టి విద్య ఉంటే మనకి ఏ విషయంలోనైనా సరే మనము గెలిపించుకొని రావచ్చు. కాబట్టి అమ్మవారి అనుగ్రహము, ఆ బాబాగారి అనుగ్రహము, ఈరోజు చక్కటి సరస్వతి అమ్మవారి గురించి అయితే తెలియజేశారు కదా. ఈ చిన్న కథ విన్న వారందరికీ ఆ సరస్వతీదేవి అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. శ్రద్ధ సబూరి. ఓం సాయిరాం.